అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కజ్జికాయలు చేస్తున్నా, నువ్వులు కొద్దిగా ఫ్రై చేస్తున్నా. దాని తర్వాత ఇవి పల్లీలు తీసుకున్నా. పల్లీలు మంచిగా అవి కొద్దిసేపు ఎక్కువసేపే చేసిన, ఇవి కొద్దిసేపే చేసిన. పుట్నాల పప్పు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నా. ఖాళీ ఒక్కటే కప్పు. బెల్లం ఒకటి 1.5 తీసుకున్నా. మళ్ళీ బెల్లం సరిపోదు కదా అనేసి అన్నీ ఒక్కొక్క కప్పే తీసుకున్నా. 3 ఇలాచీ పౌడరు ఒక 3 అట్లా ఇలాచీ పేస్ట్ చేసుకొని గ్రైండర్ వేసేసుకొని వేసుకున్నా. గోధుమ పిండిలో ఉప్మా రవ్వ వేసిన. ఉప్మా రవ్వ కూడా కొద్దిగానే వేసిన, ఇది మన ఇష్టం, అది ఇంతనన్నా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెము నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకున్నా. అది బాక్స్ తెప్పించుకున్నా కజ్జికాయలది. స్వీట్ కదా, బాగా వస్తుంది, చాలా చాలా బాగా వచ్చినాయి. 2 స్పూన్స్ పడుతున్నాయి. తడి పెట్టేసేసి మంచి ప్రెస్ చేసేసేయాలి. ప్రెస్ చేస్తే మంచిగా వస్తున్నాయి, షేప్ కూడా చాలా బాగా వచ్చినాయి. స్పీడ్గానే అయిపోయినాయి, తొందరగా స్పీడ్గా చేసేసిన. అన్నీ ప్రెస్సింగ్ చేస్తున్నా, చూడండి బాగా వచ్చినాయి. కాకపోతే కొంచెం చిన్న చిన్నగా వస్తాయి కానీ మంచిగా అనిపించినాయి. అన్నీ ప్రెస్ చేసుకొని రెడీ పెట్టుకొని వేసేసిన. కొంచెం కొద్దిగా తొందరగా అయిపోతున్నాయి, టైం ఏం ఎక్కువ తీసుకుంటలేవు. గర్జల్లాగానే చాలా బాగా అనిపించింది. మంచిగా అయిపోయినాయి, తొందరగా స్పీడ్గా అయిపోయినాయి. మంచిగా దాంట్లో అది కూడా బాగా వచ్చింది నిండా.